అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కొడుకు సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పోయిండు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేటీఆర్తో పాటు కేటీఆర్ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కుర్చీ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ కుర్చీలో ముఖ్యమంత్రి కోసం దాదాపు అర్ధ గంట దాకా వెయిట్ చేసిరట వస్తాడేమో వచ్చి కూర్చుంటాడేమో చర్చకు రెడీ అంటాడేమో చర్చకు వస్తాడేమో మాట్లాడతాడేమో అని చెప్పి చాలా వెయిట్ చేసిరట కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన పాపం ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో మీటింగ్లో ఉన్నాడు ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్ పదవులు మిగిలిన ఎవరికి ఇవ్వాలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎట్లా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎట్లా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా అని చెప్పి ఇప్పుడు డిస్కషన్ నడుస్తుందట మిగిలినటువంటి 3 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి ఏం కథ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది ప్రభుత్వ పరిస్థితి ఏంది ప్రతిపక్షముల పరిస్థితి ఏందని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడడానికి చర్చించడానికి సో అక్కడికి పోయిందట ఏడికి ఢిల్లీ హైకమాండ్కి నిన్ననే పోయిండు రేవంత్ రెడ్డి సారు వాస్తవానికి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఆయన పెద్ద భారీ బహిరంగ సభ పెట్టిండు పెద్ద అంటే మరీ పెద్ద 10 లక్షల మందితో కాదు ఓ మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్లో ఆయన ఒక సవాల్ విసిరిండు కేటీఆర్ గారు దమ్ముంటే చర్చకు రండి అన్నాడు కేటీఆర్ సవాల్ స్వీకరించిండు చర్చకి వస్తా అని చెప్పిండు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి 8వ తారీఖు 11ంటికి పోతా అని చెప్పి కేటీఆర్ చెప్పిండు రేవంత్ రెడ్డి ఈ రోజు మాట్లాడితే రేపే ప్రెస్ మీట్ పెట్టిండు అప్పటికే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీకి పోలే తెలంగాణలోనే ఉన్నారు ఆయన నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పుకుంటారు 8వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా బుక్ చేసిరట సార్ మరి 11ంటికి పోతురట మరి వాళ్ళు రెడీ అవుతుర్రు మరి మన పరిస్థితి ఏందని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోనీ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులు ఎమ్మెల్సీలకు ఎవరైనా ఒక్కరికి చెప్పొచ్చు కదా ఇంకా చర్చ గట్ట పోండి పోయి ఆ చర్చలో పాల్గొనండి మరి మనం పెద్ద భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధిష్టానం నుండి మల్లికార్జున ఖర్గే గారు వచ్చినారు ఖర్గే గారి ముందు చెప్పినాం రైతు రాజ్యం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది 18 నెలల్లో రైతు రాజ్యాన్ని తీసుకొచ్చినాం రైతులు మా పరిపాలనలో అద్భుతంగా ఉన్నారని చెప్పిన సవాల్ విసిరినా కావాలంటే చర్చకు రారి కాంగ్రెస్ పరిపాలనలో రైతులు అద్భుతంగా ఉన్నారా బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు అద్భుతంగా ఉన్నారా అనేది చర్చ పెట్టుకుందామని చెప్పినప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత పెద్ద సవాల్ విసిరినప్పుడు ఆ సవాలు కేటీఆర్ స్వీకరించినప్పుడు మరి చర్చకు రెడీ అన్నప్పుడు నిరూపించుకోవాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేకుండా పోయింది సవాల్ విసిరిన ఆయనతో పోయి ఢిల్లీలో పడ్డాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి కదా తనను తాను నిరూపించుకోవాలి కదా మేము అద్భుతంగా చేసినాం భూకంపం బద్దలు కొట్టినాం కాంగ్రెస్ సూపర్ హైలైట్ అని చెప్పి ఆయన కూడా చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా కేటీఆర్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేసిండు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది కేటీఆర్ ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 600 మందికి రైతు బంధు రాలేదట వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు బంధు రాలేదన్నాడు విత్ డేటా విత్ ప్రూఫ్స్ విత్ ఎవిడెన్స్ విత్ ఫోన్ నెంబర్స్ వాళ్ళ ఇంటి నెంబర్లో సహా కేటీఆర్ మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చెప్పిండు నా దగ్గర డేటా ఉన్నదని చెప్పిండు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రైతు భరోసా అందరికి ఇచ్చినామని చెప్పి సంబరాలు చేసుకున్నాడు మొన్న ఓ డప్పులు కొట్టుడు బ్యాండ్లు డీజేలు మొత్తం సంబరాలు ఏదో రంగులు పూసుకున్నాడు ఇవన్నీ చేసిండు రైతులను కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిచ్చిండు వాళ్ళతోటి సంబరాలు చేపించిండు మరి ఏమైంది మరి రైతు భరోసా రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గానికి 600 మందికి రైతు భరోసా రాలే అది కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా రాలే కారణం ఏంటంటే తెలియదు కొంతమందికి కొత్త రేషన్ కార్డు లేదంటారు కొంతమందికి రేషన్ కార్డు లింకు లేదంటారు కొంతమందికి ఏదో ఇబ్బంది ఉన్నదంటారు ఇంకొంతమంది ఏదో సిల్లీ రీజన్స్ అసలు పనికిరాని రీజన్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు బ్యాంక్ ఇష్యూ అని ఓసారి అంటారు ఓసారి రేషన్ కార్డుకు పట్ట పాస్ పుస్తకానికి లింకు లేదంటారు ఆధార్ కార్డుకు దానికి లింక్ లేదంటారు ఏదో లింకులు పెట్టి ఆ రైతు భరోసా కూడా చక్కగా ఇయ్యలే కానీ రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిండు కేటీఆర్ మామూలు ఇజ్జత్ కాదు ముఖ్యమంత్రి కుర్చీ పెట్టి మరి ముఖ్యమంత్రికి హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఆ కుర్చీ పెట్టి కుర్చీ మీద తువాలేసి తువాల మీద స్టిక్కర్ రాసిండు స్టిక్కర్ పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు పరువు తీసినాను కేటీఆర్ నిజంగా ఇజ్జత్ తీసిండు రేవంత్ అన్న తను ఇట్లా మాట్లాడి తనకు తాను పరువు తీసుకున్నట్టున్నది రేవంత్ అనే సవాల్ విసిరిండు ప్రతిపక్ష పార్టీకి వాస్తవానికి ప్రతిపక్షంలో అధికార పార్టీకి సవాల్ విసురుతారు అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టడానికి అధికార పార్టీని డిఫెన్స్లో పెట్టడానికి కానీ ఇక్కడంతా సీన్ రివర్స్ అధికార పార్టీ ప్రతిపక్షం వాళ్ళకు సవాల్ విసురుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు స్వీకరించారు ప్రతిపక్షం వాళ్ళు సవాల్ స్వీకరించి చర్చకు పోతే అధికార పార్టీ వాళ్ళు ఒక్కరు రాడు అందరు ఇంటికాడు ఉన్నారు అంతే మాట్లాడే పరిస్థితి కూడా లేదు పోనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ పెట్టిండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టిరా ఎవరైనా మాట్లాడిరా కౌంటర్ ఇచ్చిరా
ఏమన్నా వాళ్ళు నోరు మెదిపిరంటే లేదు, అంత సైలెన్స్ మూడ్. అంటే నిజంగా కాంగ్రెస్ పరిపాలనలో రైతు రాజ్యం రాలేదా? కాంగ్రెస్ పరిపాలనలో రైతులు అద్భుతంగా లేరా? కాంగ్రెస్ పరిపాలనలో రైతు భరోసా చక్కగా ఇయ్యలేదా? రుణమాఫీ చక్కగా చేయలేదా? పంట బోనస్ చక్కగా ఇయ్యలేదా? సబ్సిడీలు రాలేదా? ఎరువులు రాలేదా? యూరియా బత్తాలు రాలేదా? మరి దీనికి చెప్పాలి. మరి నిజంగా కాంగ్రెస్ అద్భుతమైతే, భూకంపం బద్దలు కొట్టింది అయితే, కాంగ్రెస్లోనే రైతు రాజ్యం వచ్చింది అయితే మరి చర్చకు పోవచ్చు కదా. కేటీఆర్ ఇంకో మాట చెప్పిండు, నాకు ముఖ్యమంత్రి అవసరం లేదు, కాంగ్రెస్ లీడర్లు ఎవరు వచ్చినా సరే చర్చకు నేను రెడీ అన్నాడు. మరి ఒక్క లీడర్ పోయే పరిస్థితి లేదు, ఎందుకు పోలే? పోకపోవడానికి గల కారణం ఏంది? ఇది కూడా చెప్పాలి కదా. ఫస్ట్ కేటీఆర్ ఏం మాట్లాడిండో అది కూడా విందాం. విన్న తర్వాత నేను ఇంకా బ్రీఫ్గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ కేటీఆర్ ఏం చెప్పిండు అనేది ఒకసారి ఈ వీడియో వినుర్రి, మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్తున్నా కదా, కుర్చీ పక్కన పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఇజ్జత్ తీసిండండి. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఇజ్జత్ తీసిండు. కేటీఆర్ కుర్చీ పెట్టి మరి, ఆ కుర్చీ పైన వైట్ టవల్ పెట్టి, వైట్ టవల్ పైన స్టిక్కర్ పెట్టి మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరువు తీసి పడేసిండు. సో కేటీఆర్ ఏం మాట్లాడింది అనేది ఒకసారి పిన్ టు పిన్ నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి వీడియో వినండి, తర్వాత మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం మాట్లాడింది ఒకసారి వినండి. రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది, ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది, మార్పు అంటే ఏందో అర్థమైంది, అన్ని విషయాలు అర్థమైనాయి. కాబట్టి కర్రు గాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అందరితో, ప్రెస్ మిత్రులతో కూడా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ప్రెస్ క్లబ్ మా శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఫోన్ చేసి ఇట్లా చర్చ ఉన్నది, మరి మాకు అవకాశం ఇవ్వండి అంటే వెంటనే వారు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీకోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి, మాజీ హోంమంత్రి గారు, మాజీ అడిషనల్ డీజీపీ గారు, మా రాజ్యసభ సభ్యులు, మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీకోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం. నీకు నీ కుర్చీకి ఇచ్చే గౌరవం నీకు ఇచ్చినాం. కానీ ముఖ్యమంత్రి గారు, మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతిలో లేరు. మీరు, మీ మాటలు, మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు 4 రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు గాక, 4 రోజులు ఇట్లనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టు తప్పించుకోవచ్చు గాక. ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు, పారిపోడు కొత్తేం కాదు. మీకు యాదికుండాలే, 2018లో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. 2018లో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో. ఓడిపోయిన తెల్లారో మర్నాడో సిగ్గు తప్పి, మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మా అని మళ్ళా నిలబడ్డాడు. అంతకుముందు కొట్టిండు డైలాగ్ 2015లో, జిహెచ్ఎంసీలో కనుక టిఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు రైతుల మీద, యువత మీద. ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలేవు. రైతు బంధు మీద చర్చ అన్నావు, అదే విధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు, గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మీకు కేసీఆర్ రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు, నీకు కేసీఆర్ కావాలన్నా? చిన్న పిల్లలు, కాలేలు వేసుకునే పిల్లలు చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్ కు మేము చాలు, నీ లెవెల్ కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితోని, నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతుంది నిజానికి. కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీనే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు. తప్పుడు కూతలు కూసినందుకు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు, రైతు బీమా లాంటి పథకం తెచ్చిన మహానాయకుడు,
భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నీళ్లకు రాసి చర్చకు వచ్చే దమ్ము లేదు, కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో, క్షమాపణ చెప్పు. అంతేగాని ఇట్లాంటి పనికిమాలిన డైలాగులు, పనికిమాలిన సవాళ్లు మరొకసారి విసిరొద్దు. విసిరితే మాట మీద నిలబడు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మా ఆడబిడ్డలు, మా అన్న ఆ విధంగా నడిచింది ఈరోజు ప్రెస్ క్లబ్లో కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేటి అన్నీ చెప్పిండు. మల్లికార్జున ఖర్గే గారు వచ్చుడితోటి నేను బలమైన నాయకుడిని, నేను గట్టి నాయకుడిని, కాంగ్రెస్ మొత్తం నా చేతుల్లోనే ఉంది. మళ్ళీ ఏమంటాడంటే ఎల్బీ స్టేడియంలో 2028 ఎన్నికలలో 100 సీట్లతో అధికారంలోకి వస్తాం, 15 పార్లమెంట్ వస్తాయి అంటాడు. ముఖ్యమంత్రికే తెలుసు. కానీ సవాల్ విసిరినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిందో అనేది అర్థమైతలేదు. మరి ఎందుకు పోయిండో, దేనికి పోయిండో మరి తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు కేటీఆర్ ఏమో కౌంటర్ ఇచ్చిండు, కేటీఆర్ కౌంటర్కి కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రీకౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గట్లుంది కథ. కానీ కుర్చీ పెట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇజ్జత్ తీసిండు కేటీఆర్ అట్లా మరి మాట్లాడే ప్రయత్నం చేసిండు. స్టార్టింగ్ నుండి ఎన్ని మాటలు ఇచ్చి ఎన్ని మాటలు తప్పిండు అనేది కూడా చెప్పిండు. ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు. ఏ ఎండకు ఆ గొడుగు పడతారు కొంతమంది, ఏ ఎండకు ఆ గొడుగు పడతారు అంటే ఎండ వచ్చినప్పుడు ఓ గొడుగు, వానకాలం ఓ గొడుగు, చలికాలం ఓ గొడుగు ఉంటుంది. ఏ ఎండకు ఆ గొడుగు పడతా ఉంటారు, ఆ గొడుగు పట్టుట్లో ముఖ్యమంత్రి గారు గొడుగు కూడా ఉంటుంది. ఏ ఎండకు ఆ గొడుగు పడతా ఉంటాడు, ఎప్పటికప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు, తప్పించుకుంటూ ఉంటాడు. ఆయనకు అలవాటే అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల వర్షన్. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎట్లా స్పందిస్తారో చూడాలి. మొత్తానికైతే సవాళ్ళు అన్నాడు, చర్చకు రండి అన్నాడు, అది ఇది అని చెప్పి మాట్లాడాడు. ఆ వీడియో కూడా ఒకసారి చూపిస్తాం. మరి ఆయన మాట్లాడిన వీడియో కూడా మీకు తెలవాలి కదా, చూపిస్తాం. ఆ సాయిగాంధ్ వస్తుంది ఎందుకు ఫస్ట్ నెంబర్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను మీకు చూపిస్తా, మంచిగా చూపిస్తా మీకు. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రుల. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఇప్పుడు రేపటి రోజు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణకు వస్తాడు. వచ్చి ఏం చెప్తాడు తెలుసా? నేను ఢిల్లీకి పోతాను కేటీఆర్కి తెలుసు, నేను ఢిల్లీకి పోతాను తెలుసు కాబట్టి సవాల్ స్వీకరించిండు. నేను లేని టైం చూసి ప్రెస్ మీట్ పెట్టిండు, నేను లేని టైం చూసి సోమాజ్ కూడా పోయిండని చెప్తాడు. రేపు ఇదే జరుగుతుంది, మీరు రాసి పెట్టుకొని. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే మాట చెప్తాడు. నేను ఇదే మాట అప్పట్లో నేను చెప్పింది, ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిందని చెప్పి ఇదే మాటని నేను 2 వీడియోలు కూడా మీకు అలా పెడతా. కౌంటర్కి ఎన్కౌంటర్ అని ఇట్లా నేను పెడతా. అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు జరిగింది అన్నట్టు కూడా నేను మళ్ళీ పెడతా. ఇదే చెప్తాడు, ఇదే సేమ్ డైలాగ్. నేను ఢిల్లీకి పోవడం చూసి కేటీఆర్ సవాల్ స్వీకరించిండు, సవాల్ నేను మొత్తం చర్చకు రండి అని చెప్పి ప్రెస్ క్లబ్కు పోయిండు. ఇప్పుడు రండిరా చూసుకుందాం అని కూడా అంటాడు. అవసరం అనుకుంటు ఇప్పుడు రండి చూసుకుందాం, ఇప్పుడు రండి చర్చకు నేను రెడీగా ఉన్నా అని చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తారు, పోలీసులకు ఫోన్ చేసి చర్చకు వాళ్ళు పుసుక్కున్న రాగల మొన్ననే పోయిరు, ఇక్కడికక్కడ అడ్డుకోరు అంటే కథమే కదా. కేటీఆర్ ఇంటి ముందు పోలీసులు, హరీష్ రావు ఇంటి ముందు పోలీసులు, అంతా పోలీసులు అడ్డుకుంటారు. హౌస్ అరెస్ట్ సార్, మీరు బయటికి పోతే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ఇబ్బంది అవుతుంది, మీరు ఇంటికాడనే ఉండాలి. వాళ్ళేమరే మరి రేవంత్ రెడ్డి సార్ పిలిచిండు కదా అంటే మీరు లేదు సార్ మీకు పర్మిషన్ లేదు, గట్లుంటుంది కథ. ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు మాపో వచ్చి గదే చెప్తాడు. నేను పోయిన టైం చూసి, నేను లేని టైం చూసి చర్చ పెట్టిరు, నేను ఉన్నప్పుడు చర్చ పెట్టే ధైర్యం లేదు కేటీఆర్కి అని చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఆయన అట్లా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ మాత్రం చర్చకు పోయిండు, కేటీఆర్ కుర్చీ కూడా పెట్టిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం లేరు. కేటీఆర్ ఇంకో మాట చెప్పిండు, ఇప్పుడు రాలే కానీ ఇంకెప్పుడైనా చర్చ కంటే రెడీ, నేను ఏడ పెట్టినా వస్తా చర్చకు. కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి సొంతూరులో పెట్టినా వస్తా, కొడంగల్లో పెట్టినా వస్తా, ఐఎమ్ రెడీ అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. చూడాలి ఏం జరగబోతుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇజ్జత్ మాత్రం కేటీఆర్ ఈ విధంగా మాట్లాడి తీసేటటువంటి కార్యక్రమం చేసిండు. చూద్దాం ఏం జరగబోతుంది.